హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు సైప్రస్ అనే కంట్రీకి అయితే మంచి అవకాశాలు అయితే వచ్చాయి. అండ్ హోటల్ జాబ్స్, ఓకేనా, మెయిల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరైతే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి ఎలాగ అప్లై చేయాలి, ఏంటి అర్హతలు ఉండాలి, మనకి ఎన్ని రోజులు ప్రాసెస్ పడుతుంది, ఇంటర్వ్యూ ఎక్కడ, ఆఫీస్ నెంబర్, ఆఫీస్ మెయిల్, ప్రతి ఒక్కటి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుంటామా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకే చేరుతుంది. ఓకేనా, పదండి స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకి సైప్రస్ అనే కంట్రీకి అయితే మంచి వేకెన్సీ వచ్చింది. ఓకేనా, ప్రతి ఒక్కటి రిక్రూట్మెంట్ ఇన్ ద సైప్రస్ యూరోప్ కంట్రీ 5 స్టార్ హోటల్స్లో మనకి జాబ్. ఓకేనా, ఇది అట్రాక్టింగ్ శాలరీ అండ్ మీకు శాలరీ ఎలాగుంటే మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత మీ ఇంటర్వ్యూ తగ్గట్టుగా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, దీనికి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు మీరు అప్లై చేసుకోవచ్చు, మెయిల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 23 నుంచి 45 ఇయర్స్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీనికి కంపెనీ నుంచి అయితే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తున్నారు అండ్ ట్రాన్స్పోర్టింగ్ బై కంపెనీ ఇస్తుంది. అంటే వెళ్ళడం రావడం కంపెనీ, హోటల్స్ నుంచి మనం రూమ్కి రావడానికి ప్రతి ఒక్కటి అనేది కంపెనీ ఇస్తుంది. ఓకేనా, మీకు ఏంటంటే జాబ్స్ వచ్చినాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్యూటీ మేనేజర్స్ కావాలి ముగ్గురు, అలాగే ఆపరేషన్ సూపర్వైజర్స్ ముగ్గురు కావాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫీసర్స్. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ఫ్రంట్ ఆపరేషన్స్ వచ్చేసి ఆరుగురు కావాలి, సీనియర్ ఏజెంట్ ఫ్రంట్ ఆపరేషన్స్ వచ్చేసి 6 కావాలి, సీనియర్ బెల్ మ్యాన్స్ వచ్చేసి మీకు 3 కావాలి, సీనియర్ కన్క్రైజ్ ముగ్గురు కావాలి. అలాగే మనకి ఏజెంట్ ఫ్రంట్ ఆఫీసర్స్ 15 మంది కావాలి, అటెండెంట్ కన్క్రైజ్ 3 కావాలి, అలాగే మీకు బెల్ మ్యాన్స్ 15 మంది కావాలి, గెస్ట్ రిలేషన్ ఆఫీసర్స్ 6 కావాలి, రిజర్వేషన్ ఏజెంట్స్ వచ్చేసి 6 కావాలి, కోఆర్డినేటర్ గ్రూప్ అండ్ ఈవెంట్స్ వచ్చేసి మీకు 3 కావాలి, రూమ్స్ కోఆర్డినేటర్స్ వచ్చేసి 6 కావాలి, అంబాసిడర్ అటెండెన్స్ 15 మంది కావాలి, అలాగే మనకి అసిస్టెంట్ మేనేజర్ అట్రాక్షన్ 3 కావాలి, అలాగే పూల్ అటెండర్స్ 9 మంది కావాలి, అలాగే అసిస్టెంట్ ఎక్స్క్లూసివ్ హౌస్ కీపర్స్ 3 కావాలి, అసిస్టెంట్ హౌస్ కీపర్ వచ్చేసి 3 కావాలి, మళ్ళీ అటెండెన్స్ లైన్ రూమ్స్ వచ్చేసి 12 మంది కావాలి, హౌస్ మ్యాన్స్ వచ్చేసి 12 మంది కావాలి, అండ్ రెస్టారెంట్ క్యాషియర్స్ వచ్చేసి 45 మంది కావాలి. దీనికి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వెయిటర్ ఏ, వెయిటర్ బి వచ్చేసి 45 మంది లెక్క కావాలి. వెయిటర్ ఏకి 45 మంది, వెయిటర్ బికి 45 మంది కావాలి. అలాగే కుక్కు, చెఫ్ అండ్ మినిమం వచ్చేసి 60 మంది అనేది కావాలి. అలాగే మీకు రూమ్ అటెండెంట్స్ వచ్చేసి 45 మంది కావాలి, అండ్ ఫ్రంట్ ఆఫీసర్స్ వచ్చేసి 45 మంది కావాలి, హాస్ట్ ఆఫీసర్స్ వచ్చేసి 45 మంది 15 మంది కావాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇన్ని రకాలైతే జాబ్స్ అయితే వచ్చాయి హోటల్ జాబ్స్లో. ఓకేనా, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండియాలో 5 స్టార్, దీనికి ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ ఏంటి కావాలని చూద్దాం. మినిమం వచ్చి 2 నుంచి 5 సంవత్సరాలు అనేది ఇండియా అవని గల్ఫ్ అవని, ఈ 2 కంట్రీలో ఎక్కడైనా మీరు 5 సంవత్సరాలు అనేది 2 నుంచి 5 సంవత్సరాలు అనేది ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అండ్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కావాలి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంపెనీ నుంచి అయితే 1 ఇయర్కి అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా ఇస్తున్నారు కంపెనీ నుంచి. ఓకేనా, మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది ఫ్రీ ఇస్తుంది కంపెనీ, ట్రాన్స్పోర్టింగ్ కూడా ప్రొవైడ్ అయ్యి కంపెనీ ఇస్తుంది. ఓకేనా, దీనికి ఏజ్ లిమిట్ కూడా చెప్పాను కదా, 24 నుంచి 45 ఏజ్ దాకా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది క్యాండిడేట్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి నోట్ చేసుకోండి. క్యాండిడేట్ మస్ట్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ 5 స్టార్ హోటల్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్రాసెసింగ్ టైం వచ్చేసి మినిమం అనేది 6 మంత్స్. ఓకేనా, మినిమం 6 మంత్స్. యూరోప్ కంట్రీకి ఎవరైనా కూడా 9 రోజుల్లోప 10 రోజుల్లోప పంపిస్తాం అనుకుని విజిట్ వీసా మీద, టూరిస్ట్ వీసా మీద అయితే వెళ్ళకూడదు. ఓకే, మినిమం 1 ఇయర్ వీసా మీద వెళ్తే, వర్క్ పర్మిట్ వెళ్తే మంచిది. ఓకేనా, నెక్స్ట్ ఇది ప్రాసెసింగ్ వచ్చేసి చెప్పేసాను కదా. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి యూరోప్ పాస్ అనేది క్రియేట్ చేసుకోండి. యూరోప్ పాస్ అనేది యూరోప్ కంట్రీకి చాలా మంచిది, ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఓకే, ఇది ఎలాగ మీకు అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
ఇక్కడ ఇస్తున్న ఈమెయిల్ అడ్రస్కి మీ రెజ్యూమ్ అనేది పంపించండి. చాలామంది రెజ్యూమ్లో చాలా తప్పులు చేస్తున్నారు. ఓకేనా, మీరు రెజ్యూమ్ చేసినప్పుడు ఆ రెజ్యూమ్ లోప మీరు ఎగ్జాంపుల్ అటెండర్ జాబ్ తగ్గట్టుగా మీరు క్రియేట్ చేసుకోవాలి తప్ప దాంట్లో నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు కుక్ వచ్చు అని పెట్టకూడదు. ఓకే, మీకు ఏదైనా వస్తే ఒకటే అని పెట్టండి. ఓకే, మంచిది. లేదనుకో దాని కిందకి ఒక చిన్న మెన్షన్ చేసుకొని నాకు ఎన్ని రకాలు ఇంకా వర్క్ కూడా వచ్చు అని పెట్టండి. కానీ దరిద్రం చేయకొద్దు మీ రెజ్యూమ్ని. ఓకేనా, మంచిగా రెజ్యూమ్ పెట్టండి నేను పెట్టిన ఈమెయిల్ అడ్రస్కి. అండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ అనేది రెస్పాండ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు 1000+ లైసెన్స్ ఆఫీస్ పేరు కూడా చెప్పేస్తున్నాను వినండి. హెచ్ఆర్ ఇంటర్నేషనల్ ముంబైలో ఉంటుంది. ఓకేనా, ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది, చెన్నైలో ఉంది, కేరళలో కూడా ఉంది. చాలా పెద్ద ఆఫీస్. ఓకే, చాలా జెన్యూన్ ఆఫీసు. అమౌంట్ అనేది మీకు అనుకోవచ్చు అన్న ఎంత సర్వీస్ ఛార్జ్ ఉండొచ్చు అనేసి, ఇది నాకు కూడా తెలియదు ప్రామిస్గా. అండ్ ఇది తక్కువ ఉండొచ్చు. ఓకేనా, మన ఆంధ్ర తెలంగాణలో తీసుకున్నంత తీసుకోరు, చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలామందికి ఫోన్ చేస్తారు ఏజెంట్స్, నేను చేసేస్తాను, నాకు ఆఫీసులో నాకు పరిచయం ఉంది అంటారు. అలాంటివి ఏమి ఉడకదు. ఓకే, మీరు డైరెక్ట్గా నేను పెట్టిన ఈమెయిల్ అడ్రస్కి మీరు రెజ్యూమ్ పంపించండి, వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు, మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేయిస్తారు ఆన్లైన్లో. మీరు పాస్ అవుతే ఆఫర్ లెటర్, మెడికల్, దాని తర్వాత వర్క్ పర్మిట్ వచ్చేసి హ్యాపీగా ప్రయాణం చేస్తారు. ఓకేనా, కానీ ఒకటే చెప్తున్నాను వినండి, అది నేనెవరిని ఎవడవని ఒక పని వర్క్ స్టార్ట్ అవ్వకుండా ఎవడైనా డబ్బులు అడిగాడు అనుకో, 50,000, ₹1,00,000, 2,00,000 అడిగితే మాత్రం ఎవరికి ఇవ్వకొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది మోసపోతున్నారు అడ్వాన్స్లు కట్టేసి. అడ్వాన్స్లు అనేది కట్టకొద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చేరుతుంది. అలాగే మన ఐడిని కూడా, ఇన్స్టా ఐడి కూడా ఫాలో చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కటి అనేది రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవుద్ది, కానీ ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఇంకొక చిన్న విషయం చెప్పడానికి దయచేసి నేను ఏదైనా వీడియో పెడుతున్నానంటే ప్రామిస్ చెప్తున్నాను, జెన్యూన్గా అయితే పెడతాను తప్ప ఫేక్ అయితే పెట్టను. నెక్స్ట్ ఏంటంటే నా వీడియో పూర్తిగా చూడండి, అది ఫాలో అవ్వండి. మీకు కానీ యూరోప్ కంట్రీలో జాబ్ రాకపోతే నాకు చెప్పండి. కానీ మీరు కొంచెం చూసిన తర్వాత థంబ్నెయిల్ చూసుకొని శాలరీ చూసుకొని డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, అది కాదు. ఫస్ట్ మీరు ఇంట్రో పాస్ అయిన తర్వాత ఎవరైనా శాలరీ కానీ చెప్తాడు, మీరు శాలరీ గురించి కక్కుర్తి పడకొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.